రాయపాటి మురళీమోహన్ మధ్య రచ్చ ఎందుకు? తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్టు కాస్త ఇద్దరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల మధ్య గొడవకు దారితీస్తోంది. ఎప్పటి నుంచో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి తనదేనంటూ ధీమాతో ఉన్న ఉంగుటూరుకు చెందిన రాయపాటి చివరకు సినీ నటుడు మురళీమోహన్ అడ్డు రావడంతో ఏం చేయాలో తెలియక తనకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే మురళీమోహన్ మాత్రం ఆ పదవి తనకేనంటూ బాబు తన స్నేహితుడు కాబట్టి ఇక దీనిపై మాట్లాడిన అవసరం లేదంటూ తన సన్నిహితులతో చెప్పారట. అయితే తాజాగా సీఎం అమెరికా పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఇద్దరూ మరోసారి వెళ్ళి కలిసి పదవి కోసం అర్జీలు పెట్టుకున్నారట. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా చెదలవాడ కృష్ణమూర్తి పదవీకాలం ముగిసిన వెంటనే ఆ పదవి కోసం పోటీలు పడే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. మంత్రిగా అవకాశం లభించని వారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అందులో చిత్తూరు జిల్లాకు చెందిన గాలి ముద్దు కృష్ణమనాయుడు, జ్యోతుల నెహ్రూ మిగిలిన కొంతమంది. అయితే అంతకు ముందు నుంచే పదవి కోసం కర్చీఫ్ వేశారు రాయపాటి, మురళీమోహన్లు. కానీ పోటీ పడిన వారిలో చాలామంది సైలెంట్ అయిపోయారు. కానీ చివరకు ఇద్దరి మధ్యే పోటీ కనబడుతోంది. వారే రాయపాటి, మురళీమోహన్. వీరిద్దరి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అంత వైరం ఉందన్నమాట. ఈ మధ్య ఒకరికి ఒకరు ఎదురుపడ్డారట. అయితే ఎడముఖం పెడముఖంలాగా పెట్టుకుని వెళ్ళిపోయారట. వీరి మధ్య గొడవ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్గా మారుతోంది.